యదువంశం మహాభారత కాలంలో అత్యంత శక్తివంతమైన వంశం. ఆ వంశంలో జన్మించిన వాడే శ్రీకృష్ణుడు. ద్వారకను నిర్మించి ధర్మాన్ని కాపాడి ప్రపంచానికి గీతాజ్ఞానం ఇచ్చిన మహానుభావుడు. కాని ఒకరోజు అదే యదువంశం తన చేతులతోనే నాశనమైపోయింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత యాదవులు చాలా గర్వంతో జీవించడం ప్రారంభించారు. ఒకసారి కొంతమంది యాదవ యువకులు మహర్షులను ఎగతాళి చేశారు. కోపంతో ఋషులు ఒక శాపం ఇచ్చారు, మీ వంశం ఇనుప ముసలం వల్ల నాశనమవుతుంది అని. కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఒక ఇనుప ముసలం పుట్టింది. భయపడిన యాదవులు దాన్ని పొడిచేసి సముద్రంలో పడేశారు. కానీ ఆ పొడి గడ్డిలా పెరిగింది. కొంతకాలం తర్వాత యాదవులు సముద్ర తీరంలో మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. ఆ గడ్డి ఒక్కసారిగా ఇనుప ఆయుధంగా మారింది. యాదవులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. కొన్ని గంటల్లోనే గొప్ప యదువంశం అంతమైపోయింది. బలరాముడు యోగంలో లీనమయ్యాడు. శ్రీకృష్ణుడు అడవిలో ఒంటరిగా ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు జర అనే వేటగాడు ఆయన పాదాన్ని జింక కంటిగా భావించి బాణం వదిలాడు. ఆ బాణం చివర ఉన్న ఇనుప ముక్క అదే శాపగ్రస్త ముసలం నుంచి మిగిలింది. ఇలా శ్రీకృష్ణుడి అవతారం ముగిసింది. ఆ తర్వాత ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోయింది. అర్జునుడు ద్వారకకు వచ్చి మిగిలిన మహిళలను పిల్లలను రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ మార్గమధ్యంలో దొంగల దాడి జరిగింది. అర్జునుడి దివ్యశక్తులు కూడా తగ్గిపోయాయి. అయినా ఒక చిన్న బాలుడిని మాత్రం అతడు రక్షించగలిగాడు. ఆ బాలుడే వజ్రనాభుడు. వజ్రనాభుడు అనిరుద్ధుడి కుమారుడు. అనిరుద్ధుడు శ్రీకృష్ణుడి మనవడు. అంటే వజ్రనాభుడు శ్రీకృష్ణుడి మునిమనవడు. యదువంశం అంతమైన తర్వాత బ్రతికిన ప్రధాన వారసుడే ఇతడు. అర్జునుడు వజ్రనాభుణ్ణి మధురకు తీసుకెళ్లి రాజుగా నియమించాడు. వజ్రనాభుడు చిన్నప్పటి నుంచే ఒక బాధతో ఉండేవాడు. నా తాతయ్య శ్రీకృష్ణుడు ఎలా కనిపించేవారు అని. ఎందుకంటే అతను చిన్న వయసులోనే శ్రీకృష్ణుణ్ణి కోల్పోయాడు. ఒకరోజు అతను రుక్మిణి సత్యభామల వద్దకు వెళ్లి శ్రీకృష్ణుడి రూపం గురించి అడిగాడు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని తన తాతయ్య రూపాన్ని మళ్లీ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దేశమంతా నుంచి గొప్ప శిల్పులను పిలిపించాడు. మొదటి విగ్రహం తయారైంది. దాన్ని చూసి పెద్దలు ఇది శ్రీకృష్ణుడి పాదాల్లా ఉన్నాయి అన్నారు. రెండో విగ్రహం తయారైంది. ఇది ఆయన ఛాతి భుజాల్లా ఉంది అన్నారు. మూడో విగ్రహం తయారైనప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే శ్రీకృష్ణుడి ముఖమని, ఇదే ఆయన చిరునవ్వు అన్నారు. ఇలా ఆ 3 పవిత్ర విగ్రహాలు ఏర్పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి. మదన మోహనుడు, గోవింద దేవుడు, గోపీనాథుడు ఈ 3 ఆలయాలు తర్వాత బృందావనంలో మహా పవిత్ర క్షేత్రాలయ్యాయి. వజ్రనాభుడు తన జీవితమంతా శ్రీకృష్ణుడి జ్ఞాపకాలను కాపాడేందుకు ప్రయత్నించాడు. ద్వారక మునిగిపోయినా యదువంశం నాశనమైన శ్రీకృష్ణుడి జ్ఞాపకాలను మళ్లీ ప్రపంచానికి గుర్తు చేసిన వ్యక్తి వజ్రనాభుడే. అందుకే ఇతడిని శ్రీకృష్ణుడి చివరి వంశజుడు అని పిలుస్తారు.